శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర స్వామి సహిత రామకోటి స్తూప దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని స్థానిక బీట్ మార్కెట్ నందుగల శ్రీ వాసవి ఉమామహేశ్వర స్వామి సహిత రామకోటి స్తూప దేవాలయంలో ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేశ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జయంతిని పురస్కరించుకుని మంగళవారం 2వ రోజు అమ్మవారికి 108 కలశాలతో ఆవాహన పూజ నిర్వహించారు. బుధవారం అమ్మవారి జయంతి రోజు అమ్మవారి మూల విరాట్కు పంచామృత అభిషేకాలు, ఉత్సవ విగ్రహానికి సామూహిక పంచామృత అభిషేకాలు, ప్రత్యేకంగా కనకాభిషేకాలు, ముత్యాలతో అభిషేకం, వివిధ రకాల పుష్పాలతో అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేశ్ తెలిపారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన, ఒడిబియ్యం, అదే క్రమంలో అమ్మవారికి 108 ప్రసాదాలతో నైవేద్యం సమర్పించడం జరుగుతుందని చెప్పారు. అదే రోజు సాయంత్రం నగర పురవీధులలో అమ్మవారి రథయాత్ర పేరిట నగరోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ పూజారి కనగాల హరికృష్ణ వేద మంత్రోచ్చారణలతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకటేశ్వర్లు, కోశాధికారి కుక్కడపు శ్రీనివాస్, ప్రోగ్రాం కన్వీనర్ మేడం విశ్వప్రసాద్, వ్యవస్థాపక చైర్మన్ రేపాల భద్రాద్రిరాములు, మాజీ చైర్మన్లు పారపల్లి శ్రీనివాస్, బండారు వెంకటేశ్వర్లు, ఆలయ గౌరవ సభ్యులు గుడిపాటి సత్యనారాయణ, సోమవరపు రాజేశ్వరరావు, రేపాల రామ్మూర్తి, పోల భిక్షపతి, చెన్నూరు వెంకటేశ్వర్లు, మిట్టపల్లి రాజేందర్, వందనపు వేణు, పూర్ణ కుర్నాల కిషన్, మిట్టపల్లి వాస్తవ్, గుబ్బ సత్యనారాయణ, వనం నరసింహ భక్తులు తదితరులు పాల్గొన్నారు. వాసవి సహిత రామకోటి స్తూప దేవాలయం నందు నల్లగొండ పట్టణంలో వాసవి జయంతి ఉత్సవాలు గత 3 రోజులుగా ఘనంగా ప్రారంభించాము. నిన్న 108 చీరలతో అలంకరణ, 108 కలశాలతో అమ్మవారికి అలంకరణ, రేపు ఉదయం పూట అభిషేకాలు, సాయంత్రం ఊరేగింపు. కాబట్టి పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా కోరుచున్నారు. స్థానిక రామకోటి స్తూప దేవాలయ నందు వాసవి మాత జయంతిని పురస్కరించుకొని నిన్నటి నుంచి 3 రోజుల ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి 108 కలశాలతో అమ్మవారిని ఆవాహన చేసి పూజ నిర్వహించడం జరిగింది. అష్టోత్తరాలతో పూజ చేసి అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా రేపు అమ్మవారి జయంతి, రేపు వచ్చేసి అమ్మవారికి మూల విరాట్కు అభిషేకాలు, అదేవిధంగా సామూహిక ఉత్సవ విగ్రహానికి సామూహిక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా వచ్చేసి కనకాభిషేకము, ముత్యాలతో అభిషేకము, వివిధ రకాల పుష్పాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. అనంతరం వచ్చేసి కుంకుమార్చన కార్యక్రమం, అదేవిధంగా 108 నైవేద్యాలతో అమ్మవారికి నివేదించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం వచ్చేసి ఆలయ ప్రాంగణం నుంచి నల్గొండ పురవీధుల్లో అమ్మవారిది రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నల్లగొండ పట్టణ ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరు భక్తులు ఈ యొక్క రథయాత్రలో పాల్గొనాలని పేరున తెలియజేస్తున్నారు. రామకోటి స్తూప దేవాలయం నెలకొని ఉన్న వాసవి మాత సహిత రామకోటి స్తూప దేవాలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాల్లో ఈరోజు 2వ రోజు 108 కలశ స్థాపన చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. రేపు 7వ తారీఖు వాసవి మాత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం 8 గంటలకి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, తదుపరి కుంకుమార్చన, వడిబియ్య కార్యక్రమం, సాయంత్రం నగరోత్సవం ఉంటుంది. కావున నల్గొండ వాసవులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. జై వాసవి.